గుడ్ మార్నింగ్. సో మ్యాటర్ ఏంటంటే సౌండ్ న్యూట్లో ఇప్పుడు సో నైట్ ఎయిర్పోర్ట్లో దిగిపోయినాం సూరబాయలో. సో మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే రూమ్ తీసాడు వర్మ. సో ఇక్కడ నుంచి మేము మౌంట్ బ్రోమాకి వెళ్దామని ప్లాన్ యాక్చువల్గా. బట్ మేము ఫ్లైట్లో వచ్చేటప్పుడు విండో నుంచి కొంచెం ఇట్లా మాకు క్రియేటర్ కనిపించింది అనమాట. దీని ముందు వీడియోలో చిన్న ఫోటో పెడతాను. మాకు పైనుంచి ఇట్లా విండో నుంచి చూస్తే ఫ్లైట్ నుంచి లిటరల్గా ఐ విజన్ అయితే ఫోటోలో అంత క్లియర్ రాలే, బట్ ఐ విజన్ మాత్రం క్లియర్గా యూనో ఆ వాల్కనిక్ ఫామ్లో ఉన్న ఆ క్రాటర్ అయితే కనిపించింది మాకు. సో ఇంకా మాకు అక్కడ ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను నేను. ఇంకా దిగిన తర్వాత ఇంకా బ్రోమోకి వెళ్ళాలా వద్దా, ఎందుకంటే ఫ్లైట్ నుంచి కనిపించింది కదా, అట్లే ఉంటుంది కదా అని ఒక థింగ్ ఏర్పడిపోయింది. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే మెయిన్ మౌంట్ హైజన్ చూడాలి. అది ఎట్లా ఉంటుంది అంటే, ఇది బాలి అనుకోండి, బెంగళూరు, బాలి, కర్నూలు, జడ్చర్ల, హైదరాబాద్ ఇట్లుంటుంది కదా పాత్. సో బెంగళూరు, బాలి నుంచి మేము కర్నూలు వచ్చి కర్నూలులో అది చూసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ అంటే సురబయ్యకు రావాలి. లైక్ సురబయ్య హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్. సో మాకేంటంటే కర్నూలు అది క్లోజ్ చేస్తారు, మౌంట్ హైజన్ క్లోజ్ చేస్తారు. రీసెంట్గా ఏదో ఒక ఎమర్జెన్సీ అలర్ట్ వస్తే 1 month క్లోజ్ చేస్తారు దాన్ని. అది చాలా క్రేజీ అనమాట. లైక్ లిటరలీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇట్లా బ్లూ ఫ్లేమ్స్ ఇట్లా కనిపిస్తుంది మనకి. సో యూట్యూబ్లో వీడియోస్ చూస్తే వచ్చేది కనిపిస్తాయి. సో ఆ బ్లూ ఫ్లేమ్స్ ఇట్లా పాస్ అయ్యేది అదంతా క్రేజీ ఉంటుంది. మనకి ఇట్లా మాస్క్ ఇస్తారు, ఆ వాల్కనో చూడొచ్చు. సో అది అట్లా అనుకున్న ప్లాన్ యాక్చువల్గా. అది క్లోజ్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. పోనీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బ్రోమోకి వెళ్ళిపోదాం అనుకుంటే మాకు అంత టైం లేదు. రేపు ఎర్లీ మార్నింగ్ సింగపూర్కి ఫ్లైట్ మళ్ళీ మాకు. సో మాకు ఏంటంటే 50-50 ఛాన్సెస్ అనమాట. ఇట్లుంటే బ్లూ ఫ్లేమ్స్ మాస్క్ ఇస్తారు అట్లా. ఓకే, కనిపిస్తుంది యూట్యూబ్లో వెళ్ళి వీడియోలు బోర్డు కనిపిస్తాయి. సో నాకు బెస్ట్ ట్రెక్. సో ఇంకా లైట్లో ఇంకా మనకు కూడా టైం లేదు. మేము నిన్న టైర్డ్ అయిపోయినాం ఫుల్గా. ఇంకా వెళ్దాం అనిపించింది కానీ వీ కుడెంట్ మేక్ ఇట్. ఇంకా నాకేమో సర్లే స్టే అయిపోదాము, ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ సింగపూర్ ఫ్లైట్ ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకా ఇండోనేషియా ప్లాన్ చేసినప్పుడు ఈసారి ఈ హైజన్ ఎట్లైనా ఓపెన్ చేసినప్పుడు చూసుకొని ఓపెన్ ఉంది అన్నప్పుడే ఇండోనేషియా బుక్ చేసుకొని వచ్చేస్తే ఆ మౌంట్ హైజన్, అప్పుడు బ్రోమా కూడా ఒప్పుకుంటే వెళ్ళొచ్చు. యాక్చువల్లీ బ్రోమా మేము చూసిన వీడియోలో అయితే మేము అంత ఎగ్జైట్ అవ్వలే, ఎందుకంటే ఎక్కువ యాష్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంతా ఏంటి కంప్లైంట్ అంటే, ఒక ఆవిడకి ఆస్తమా ఉంది, ఆ ఫ్లేమ్స్ ఎక్కువ రావడం వల్ల ఆవిడకి ఆ ఇన్హేలర్ తెచ్చుకోలేదంటే ఆవిడకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సో సల్ఫర్ పీలుస్తాం కదా, యాసిడ్ స్మోక్ అంతా వస్తుంది. నెక్స్ట్ ఫుల్ డస్ట్ అయిపోతాము, మొత్తం ఇట్లా మట్టి బుక్కులోకి అంతా యాష్ లేకపోతే సల్ఫర్ స్మెల్ పీల్చి పిచ్చిగా అయిపోతాము. మరి ఇన్ని తిప్పలు ఎందుకురా అంటే లైఫ్లో కొన్ని థింగ్స్ ఉంటాయి. బకెట్ లిస్ట్ కదా, బకెట్ లిస్ట్లో ఇప్పుడు నాకు స్కై డైవ్ ఉంది ఐస్లాండ్లో. అసలు ఏంది బ్రోమో, ఈ వాల్కనో, ఏం మాట్లాడుతున్నారా మీకు అని అనిపిస్తుంది. బట్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్లో నాకు కొన్ని టెక్టానిక్ ప్లేట్స్లో స్విమ్ చేయాలి, స్కై డైవ్ చేయాలి, అండ్ యాక్టివ్ వాల్కనో ఒకటి చూడాలి. ఆ ఎత్తులో జరిగే ఆ నాయిస్ వస్తుంది కదా, బాయిలింగ్ నాయిస్, ఆ నాయిస్ వినాలని. దీస్ ఆర్ లైక్ రేరెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ టు ఎక్స్పీరియన్స్. సో మనోడికి నేనే వాల్కనో ఇవన్నీ అలవాటు చేసింది. సో మిస్ అయినాం, ఇంకా క్లోజ్ చేసినారు, మనకి వేరే ఆప్షన్ లేదు. బట్ వీ కెన్ ప్లాన్ ఇట్ నెక్స్ట్ టైం. దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ టైం అనుకో. సో అది ఇవాళ సురబాయిలో ఉండి ఇక్కడ రూమ్ బాగానే ఉంది మాకు. ఇట్స్ లైక్ సర్వీస్ అపార్ట్మెంట్లో చిన్న మెట్లు ఉన్నాయి పైకి, షో యూ. అండ్ బయట స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇవాళకి రిలాక్స్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ మనోడు కూడా కొంచెం లైట్ ఫీవరిష్ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ ఈజ్ ఓకే, ఫైన్, రైట్. సో అదనమాట ప్లాన్. బట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ వాల్కెనో. అంటే నేచర్లో బెస్ట్ థింగ్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు స్కై డైవింగ్, స్కూబా డైవింగ్ అవి కాదు, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేనేమంటానంటే ఐస్లాండ్లో స్కెగాఫాస్ ఒకటి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట టు ఎక్స్పీరియన్స్. అదొకటి, లావా ఒకటి, ఆ టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో డ్రైవ్, 2 టెక్టానిక్ ప్లేట్స్ మధ్య డైవ్ చేయడం. దీస్ ఆర్ లైక్ నేచర్ గ్రేటెస్ట్ థింగ్స్ టు విజిట్. అంటే
ఈ బంగీ జంప్ లైక్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ కంప్లీట్ ఇంటూ నేచర్లోకి వెళ్ళిపోవడం అనేది దట్స్ అంటే ఇంకా కంప్లీట్ నేచర్. అది ఇంకా గ్రేటెస్ట్ అడ్వెంచర్స్. విక్టోరియా వాటర్ ఫాల్స్ కూడా క్రేజీ వర్మ అసలు. ఆఫ్రికాలో చాలా క్రేజీ ఉంటుంది ఆ స్ట్రెచ్ మొత్తము. ఆ ఫాల్స్ చాలా హెవీ పడుతుంటాయి నీకు అసలు. అది ఒకటి కంపల్సరీ విజిట్ చేయాలి. అది సో రూమ్ చూపించేస్తాను. ఇంకా సింగపూర్లో కలుద్దాం మళ్ళీ. కార్యాలయంలో ఒక వాల్కెనో ఉంటుంది అనమాట. దాంట్లో వెళ్ళినప్పుడు ఏముంటుందంటే కప్పులు ఆటోమేటిక్గా బాండ్ అయిపోతుంది, ఇది బల్జ్ అయిపోతుంది. బల్జ్ అయిపోయినప్పుడు ఫుల్ వేపర్స్ వచ్చేసి ఆ వేపర్స్ నుంచి ఒక 800 degrees టెంపరేచర్ ఉండడం వల్ల స్కిన్ అంతా బాన్ అయిపోయి ఇట్లా బాన్ అయిపోతారు, ఎగిరిపోతారు అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే వాల్కనో విజిట్ చేయడం అయితే రిస్కే. ఇంకా మనం వెళ్ళిన టైంకి బస్ట్ అయిందంటే లాంగ్ డిస్టెన్స్ ఉంటే మనం లక్కీ, మనం క్లోజ్ ఉంటే మనం ఫకప్. ఇంకా ఇదే మన రూమ్. ఇక్కడ క్రౌన్ ఏంటి వర్మ? ఇది క్రౌన్ అమీగో క్రౌన్. క్రౌన్ అమీగో. ఇది సురబాయ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఇదే మన రూమ్. కొంచెం యూనిక్గా అనిపించింది నాకు కూడా. చిన్నదే. సో ఇదంతా స్పేస్ పెట్టుకోవడానికి. ఇది రెస్ట్ రూమ్, చేంజింగ్ రూమ్ ఇది. అండ్ దిస్ ఇస్ లైక్ స్మాల్ కౌచ్. ఇక్కడ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ యూనిట్. అండ్ ఇట్లా మెట్లు పైకి ఉన్నాయి. యూ కెన్ గో లైక్ దిస్. మెట్లు పైకి ఎక్కితే ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఇట్లా చిన్న బెడ్రూమ్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇలా ఉందన్నమాట. సో కింద అక్కడ అండ్ బయట ఏమో యూ హ్యావ్ ఎ పూల్. ఇది పూల్ బయట. పూల్ యాక్సెస్ ఇచ్చాడు మనకి. బాగుంది. బయట బాస్కెట్ బాల్ కూడా ఉంది కదా. బాస్కెట్ బాల్తో చిన్న కోర్ట్ ఉంది, అది చూపిస్తా. అండ్ జిమ్ కూడా ఇచ్చినాడు పిల్లలు ఆడుకోవడానికి ఒక. సో ఇక్కడ ఇదంతా మనకి యాక్సెస్ ఉంటుంది. సో ఇఫ్ యూ కమ్ లైక్ దిస్, ఇలా వెళ్తే లుక్ అట్ దిస్. ఇక్కడేమో జిమ్ అంటే చిన్న నాట్ ఫ్యూ ఎక్విప్మెంట్స్ పెట్టాడు. అండ్ ఇక్కడేమో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అలా ఉంది. సో ఇదంతా ఇంకా సర్వీస్ అపార్ట్మెంట్స్ మాది లైక్ దాట్. నేను మెల్బర్న్లో చూసినట్టు. ఇక్కడికి వస్తే ఇది ఒక బాస్కెట్ బాల్ కోర్ట్లా ఉంది. అంటే ఇదంతా స్టే చేస్తారేమో సర్వీస్ అపార్ట్మెంట్స్ లాగా. కొన్ని ఓయోకి ఇచ్చేసినాడు. బాగుంది. మోస్ట్లీ ఇక్కడ అన్నీ ఎంటీ, కొన్ని ఎంటీ కనిపిస్తున్నాయి ఇక్కడైతే కింద. లైక్ దాట్. సో ఇదన్నమాట. సో ఐ థింక్ దిస్ ఈస్ ది ఎండ్. ది ఎండ్ అంటే వీడియో ఎండ్ చేస్తుంది. లైక్ మనము స్ట్రైట్ అవే ఐల్ సీ యూ ఇన్ ది సింగపూర్. ఎందుకంటే ఇంకా మాల్లోకి వెళ్తాం. మాల్లో ఏమైనా బాగుంటే వీడియో రికార్డ్ చేస్తాం. ఆర్ఎల్స్ స్ట్రైట్ అవే ఇంకా మార్నింగ్ ఫ్లైట్ సింగపూర్కి వెళ్ళిపోతాం కాబట్టి సింగపూర్.